హాయ్ ఫ్రెండ్స్, గాలుకు సంబంధించిన ఒక వీడియో పెట్టాను. దానికి ఒక పెద్దాయన స్పందించారు. శివప్రసాద్ గారని. ఆయన కామెంట్ పెట్టారు. మీరు ఎవరైనా చదివారో లేదో తెలీదు. కానీ నేను చదివాను. కానీ మీ అందరికి తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను. చూడండి ఒకసారి. గాలుకు ఒక రేటు, బోర్డు కాంక్రీట్ కొట్టినందుకు ఒక రేటు, ఎలక్ట్రికల్ పైప్ ఫిట్ చేసినందుకు ఒక రేటు, కన్సీల్డ్ బోర్డు ఫిట్ చేసినందుకు ఒక రేటు, బాత్రూమ్ గాలుకు ఒక రేటు, వాటర్ పైప్ కన్సీల్డ్కు ఒక రేటు, జంపర్ బొక్కకు ఒక రేటు, వాటర్ లైన్ రన్నింగ్కు ఒక రేటు, వాటర్ ట్యాంక్ మోటార్ ఫిట్ చేసినందుకు ఒక రేటు, ట్యాప్స్ గీజర్స్ వాల్ మిక్సర్స్ షూట్ బేసిన్స్ ఫ్లష్ ట్యాంక్స్లకు ఒక రేటు, ఎలక్ట్రికల్ వైర్ లాగినందుకు, స్విచ్ సాకెట్ ఇండికేటర్ డిమ్మర్ బిగించినందుకు ఒక రేటు, ట్యూబ్ లైట్ ఫ్యాను ఎగ్జాస్ట్ ఫ్యాను మీటర్ ఎంసీబీలకు, ఇలా ప్రతి దానికి ఒక రేటు మాట్లాడుకుంటే ఎలక్ట్రీషియన్స్ బాగుపడతారు. లేకుంటే జీవితం అంతా ఈ పని చేసిన 2 సెంట్ల స్థలం కూడా కొనలేరు. దీని మీద అందరూ పెద్దలు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 70,000కు చేయవలసింది పోయి దిగజారి 30,000కు కూడా చేస్తున్నారు. అందరం అనుకుంటే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. చూశారుగా, ఇలానే చాలామంది కామెంట్ చేశారు. చిన్న చిన్న కామెంట్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఆ శివప్రసాద్ గారు చాలా మంచి కామెంట్ పెట్టారు. నిజమే, అది అందరూ తెలుసుకోవాలి. మనలో మనకు కమ్యూనిటీ ఉండాలి. ఒక రేటు మీద నిలబడాలి. అర్థమైందా? ఒక రేటు మీద ఉండాలి, ఒక రేటు మీద నిలబడాలి. అలానే కఠినంగా ఉండాలి. కానీ కొంతమంది మనలోనే అవతలవాడు ₹5 చేస్తున్నాడు, ఈరోజు మనకు పని లేదు, రేపు మనకు పని లేదు, మనం వారం నుంచి ఖాళీగా ఉన్నాం, మనం ₹3 చేద్దాం అని చెప్పి ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? అక్కడే మన విలువ తగ్గిపోతుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న తక్కువకు ఒప్పుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన గురించి, మన పనుల గురించి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.